బాలికల సంక్షేమ వసతి గృహం వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మీతో కొన్ని మాటలు మాట్లాడటానికి ఓ మంచి సందర్భం. సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తాం. మిత్రులు, హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు గారు, ఇరిగేషన్ శాఖలో నీటిపారుదలకు సంబంధించిన చెరువులు, కాలువలు, వాటికి సంబంధించిన నిర్మాణాలు, నియంత్రణ సంబంధించిన విజిలెన్స్ జిల్లా ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర్లు గారు, నేను ఇద్దరు కూడా ఇక్కడ రావడానికి కారణం, మొన్న 8వ తేదీన వాస్తవానికి మహిళా దినోత్సవం సందర్భంగా ఏలూరులో మా బాలోత్సవం, అలాగే అనసూయ వెంకటేశ్వరరావు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం అనేది నడుస్తోంది. ఆ కేంద్రం తరఫున ఇద్దరికి అభినందన సత్కారాలు మెమెంటోస్ ఇవ్వాలనుకున్నాం. ఆ రెండు కూడా విద్యారంగానికి సంబంధించిన సంస్థ. ఒకటి ఝాన్సీ రాణి గారు, ఒట్లూరులో ఉన్నటువంటి రెసిడెన్షియల్ హాస్టల్ ప్రిన్సిపాల్ గారు. ఆవిడ మాకు 7వ తారీఖున ఇవ్వండి అంటే 7వ తారీఖున వెళ్ళి అక్కడ వాళ్ళ మహిళా దినోత్సవం కార్యక్రమం అక్కడ పెట్టుకుంటే అక్కడ ఇచ్చాం. అభినందనలు తెలియజేసి 8వ తేదీని ఇక్కడ పెట్టాలనుకున్నాం. అనివార్యమైన సమస్య రావడంతో వాయిదా వేసుకుని ఈ సందర్భంగా ఇక్కడికి రాగలిగాం. ఈ సందర్భంగా కొన్ని విషయాలని నేను మీతో ముచ్చటించాలని అనుకుంటున్నాను. ఒకటి ఏమిటంటే, మీరందరూ బాలికలు, యువతలు, మొత్తంగా యువజనులు 14 ఏళ్ళు దాటినాయి కాబట్టి యువజనులకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏదో సాధించాలనేటువంటి లక్షణం ఉంది. మీ అందరికి ఉందో లేదో చూసుకోండి. అంటే చదువైపోయిన తర్వాత ఏం చేయాలి, మీ అందరికీ ఉన్నదా? ఇంకెవరికైనా లేకపోతే ఏర్పాటు చేసుకోండి. అంటే చదువుకుంటాం, అప్పుడు ఏదో చేసుకుందాంలే, వాట్ నెక్స్ట్ అంటే సమాధానం చెప్పలేని విధంగా ఉండకూడదు. అది అలా ఉంటే యువజన లక్షణం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదో ఒకటి సాధించడం అనే కాదు, అది మంచిగా ఉండాలి, ఈ సమాజం అంతా మంచిగా ఉండాలి అని సమాజాన్ని ఆలోచిస్తారు యువజనులు. అంటే 16 ఏళ్ల వయసులో అల్లూరి సీతారామరాజు దేశ పర్యటనకి వెళ్ళాడు. దేశం అంతా తిరిగి వచ్చి ఒక పెద్ద పోరాటానికి నాయకత్వం వహించాడు ఆయన. వైద్యం, తిండి, కళ్ళు మానండి, కలిసి ఉండండి అని చెప్పడం మొదలెట్టి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా అమాయక గిరిజనుల చేత తుపాకీ పట్టించాడు. ఏ వయసులో మొదలెట్టాడు? మీ అందరికంటే కొంచెం తక్కువ వయసు అయి ఉంటుంది. రెండవది, భగత్ సింగ్ 3వ తరగతి చదువుతుండగా వాళ్ళ బాబాయ్ కూడా పొలం వెళ్ళాడట. వెళ్ళినప్పుడు అప్పటికి స్వతంత్ర పోరాటం జరుగుతోంది, దేశంలో అనేక చోట్ల ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్నాయి. గోధుమలు నాటుతున్నారు పొలంలో. ఏమవుతాయి నా బాబాయ్ అని అడిగాడు. ఈ విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి, ఎక్కువ గోధుమలు వస్తాయి అని చెప్పాట. నువ్వు తుపాకులు నాటవచ్చు కదా అన్నాడు. ఏంటి అన్నాడు. బోల్డెడ్ తుపాకులు వస్తే బ్రిటిష్ వాళ్ళు చంపేయచ్చు కదా, తరిమేయచ్చు కదా అన్నాడు. అంటే చూడండి ఎంత వయసులో ఆయన చనిపోయేటప్పటికి 23 ఏళ్ల వయసు. 16 ఏళ్ల వయసులో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో హిందుస్థాన్ సోషలిస్ట్ అసోసియేషన్ అని పెట్టి ఎంతోమందిని యువజనులు సమీకరించాడు. 16 ఏళ్ల వయసులో మొదలుపెట్టి, అలాగే అంత వయసులోనే భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకుని ప్రజలకు చెప్పడం మొదలుపెట్టాడు. 40 ఏళ్ళకి చనిపోయాడు. భారతదేశంలో ఒక ముఖ్యమైన తత్వవేత్త ఎవరో స్వామి వివేకానంద. అలాగే అనేక మంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటి
ఐఏఎస్ అంటే అప్పుడు ఐసీఎస్ అనేవారు. మొట్టమొదటి భారతీయులు సెలెక్ట్ అయినాడు. సెలెక్ట్ అయ్యాక నేను ఉద్యోగం తీసుకోవాలని చెప్పాడు. ఎవరికైనా సాధ్యమంతా? ఎంత గొప్ప ఉద్యోగం అది! బ్రిటిష్ వాడికి పాలేకరం నేను చేయనన్నాడు. అంటే చిన్న వయసులోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం మంచి లక్ష్యం అయ్యే అవకాశం కూడా ఉడుకు రక్తం ఉంటుంది. మహాకవి శ్రీశివ మాట అన్నాడు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు భక్తులు. కొంతమంది యువకులు ముందు యుగం దోతలు, భావన నవజీవన బృందావనం నిర్మాతలు. కొంతమంది యువకులు ఎలా ఉంటారు, కొంతమంది యువకులు ఎలా ఉంటారు. ఇప్పుడు మీలో మీకు నచ్చిన హీరో పేరు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు సీతారామరావు. హీరోయిన్ పేరు చెప్పండి. ఇది సందర్భం కాబట్టి చెప్పారు, సంతోషం. ఇది ఎప్పుడు ఉండాలి. వాళ్ళందరూ డబ్బుల కోసం తక్కువ పడి డ్యాన్స్ వేసేవాళ్ళు. మేము ఎలా ఇప్పుడు ఆలోచన చూస్తున్నాం. పొద్దున్న 6 గంటలకు వస్తున్నారు, 8 గంటలకు వస్తున్నారు, బయలుదేరి మేకప్ వేసుకుని 15 మంది పిల్లలు, 16 మంది పిల్లలు కోలాటానికి బృందం వచ్చారు. సాయంత్రం 5 గంటలకి డ్యాన్స్ వేయమంటున్నాం, కోలాటం వేయమంటున్నాం. 10 మంది పాట మొత్తానికి మధ్యలో ఎక్కడ తడుపుకోకుండా ఒకే రకంగా డ్యాన్స్ కోలాటం వేస్తారు. ఏ హీరో హీరోయిన్ ఏ డ్యాన్సర్ సినిమాలో అలా వేయలేదు. వాళ్ళు ప్రతి పిచ్చికి ఒక పాట ఉంటే 16 సార్లు కటింగ్ అవుతాయి. అన్ని కలిపే మనసు చూడు. అంటే వాళ్ళు హీరోలు కాదు, వాళ్ళ యాక్టర్లు మాత్రమే. ఇది నిరంతరం దృష్టిలో పెట్టుకోవాలి. నిజమైన హీరో, మొట్టమొదటి హీరో ఎవరు మీకు? అమ్మ నాన్న. హీరో షీరో. షీరో అంటే ఎవరు? హీరో అంటే షీ అంటే అమ్మ. ఆవిడ కూడా హీరోయే, ఆవిడ షీరో అన్నారు. మగవాళ్ళు హీరో అన్నట్టు ఆడవాళ్ళని షీరో అన్నారు. మేము పుస్తకం 256 మంది షీరోస్ తోటి ఒక పుస్తకం ప్రింట్ చేసి అది హాస్టల్స్కి స్కూల్కి ఇచ్చాం. మన వారోత్సవం మీకు కూడా ఇస్తాం ఇంకో సందర్భంలో వచ్చి. 256 మంది. అలాగే ఇప్పుడు ఈ మెమెంటోలో కూడా హీరోల్ని షీరోల్ని కలిపారు. వాళ్ళిద్దరూ మహిళల కోసం కృషి చేసిన వాళ్ళే. మహిళల కోసం కృషి చేయటం అంటే ఏంటి? 13 ఏళ్లలోపు పెళ్ళైపోవాలి అనేది మనుస్మృతి అమలు జరిపిన రోజుల్లో ఉంది. 13 ఏళ్లలోపు అంటే మీకు ఎంతకు అయిపోయాలి ఇవ్వండి. అది అన్యాయం అని చెప్పాడు గురజాడప్పారావు, వణుకులు వీరేసి. మరి వాళ్ళు హీరోలు లేదు కదా. ఎవరికి హీరోలు? ఆడవాళ్ళందరికీ హీరోలు. వాళ్ళ హీరోలుగా పెట్టుకోవాలి. మనం సినిమా యాక్టర్లు హీరోగా పెట్టుకుంటే ఏమవుతుందో చెప్పమంటారా? మీరు చాలా మంది చూస్తున్నారు అక్కడక్కడ. అందంగా జుట్టు, చక్కగా మేకప్ చేసుకోవడం, రంగులు బాగుకోవడం, ఫేషియల్ చేసుకోవడం, చక్కగా వాళ్ళలాగా బట్టలు వేసుకోవాలని కోరుకోవడం, వాళ్ళలాగా చెప్పులు వేసుకోవాలని కోరుకోవడం, వాళ్ళలాగా స్టైల్లాగా ఉండాలని కోరుకోవడం. ఇది పెడదారి. ఈ పెడదారి మన భవిష్యత్తుకి నష్టం, ఈ దేశానికి నష్టం అనేది అమ్మ నుంచి నేర్చుకోవాలి. అమ్మ చదువు చెప్పడానికి ఒక బడి పెట్టి, అమ్మ పూలే గారు బడికి వెళ్తుంటే మనుస్మృతిని నమ్మిన వాళ్ళు పేడ కళ్ళకు రాళ్ళు పేడ జల్లేవారు. ఒక 2 రోజులు అయ్యాక ఒక చీర చిన్న సంచిలో పెట్టుకుని చెత్త పట్టుకుని వెళ్తుంటే మధ్యలో పేడ జల్లేవారు. ఏం చేయాలి? ఆ పేడ జల్లినంత బడికి వెళ్ళి వాళ్ళకి పాఠాలు చెప్పేటప్పడానికి ముందే తన సంచిలో తెచ్చుకుని చీర పట్టుకుని ఆ పేడ జల్లిన చీర పక్కనెట్టి ఆ సంచిలో పెట్టుకుని మళ్ళీ వచ్చేది. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికే మళ్ళీ దారిలో పేడ వేసేవారు. ఏమైనా తెలుసా? ఆడవాళ్ళు చదువుకోకూడదు. ఆడవాళ్ళు ఎక్కడ ఉండాలి? కార్యేషు మంత్రి
కర్నైసు చైనీసు అనేవి చెప్పారు కదా, అదే నమ్మాలి. ఎక్కడ ఉండాలి మీరు? పుట్టగానే నాన్న రక్షణలో, పెద్ద అయ్యాక భర్త రక్షణలో, వయసు వచ్చాక పెళ్ళి అయ్యాక, ముసలితనం వచ్చాక ఎవరి రక్షణలో ఉండాలి? కొడుకుల రక్షణలో. నీకేమి లేదా? నీకేమి అస్తిత్వం లేదా? గుర్తింపు లేదా? ఆ గుర్తింపు కోసం చదువు కావాలని చెప్తున్నారు. నీవేంటో నీకు తెలియాలంటే నువ్వు చదువుకో, నువ్వు సమాజాన్ని చదువు. సమాజాన్ని చదివితే ఎంత గొప్ప వస్తుందంటే, మీకు బల్బులు కనిపెట్టిన వ్యక్తి ఎవరో మెడిసిన్ కదా, ఆయన గురించి తెలుసా మీకు? 4వ తరగతి చదువుతుండగా వాళ్ళ స్కూల్ మాస్టర్ వాళ్ళ అమ్మని పిలిచి ఒక ఉత్తరం చేతిలో పెట్టి పంపించేశారు. తల్లి ఏమొచ్చిందంటే, బయట ఉన్న అబ్బాయిని రారా, ఈ బడిలో నీకు పాఠాలు చెప్పలేరంట, బయటకు వెళ్ళిపోదామని తీసుకెళ్ళి తల్లే పాఠాలు చెప్పింది. తల్లి ఏం చెప్పింది? ప్రకృతి గురించి, సమాజం గురించి చెప్పింది. మీరు చెప్పండి, ఈ లైట్ ఎలా పనిచేస్తుందో చెప్పగలరా మీరు? సైన్స్ బాగా చదివేవాళ్ళు, ఫిజిక్స్ ఒక 2 నిమిషాల్లో మీ అమ్మ నాన్న అడిగితే సైన్స్ లైట్ ఎలా పనిచేస్తుంది ఆలోచించుకోండి. నేను అయిపోయాక మరి చెప్తారు కానీ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది అంటే, స్విచ్ ఎత్తి తిరుగుతారంట. స్విచ్ ఎత్తే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. స్విచ్చే కదా వేసింది, తేడా ఏంటి చెప్పగలవా? ఇలాంటి విషయాలన్నీ గ్రహం బెల్కి, ఎడిసన్కి వాళ్ళ అమ్మలు చెప్పారు. అప్పుడున్న ఎవలేవి అప్పుడున్నాయని చెప్పారు. ఇవాళ థామస్ ఆల్వా ఎడిసన్ పేరుతో 1000 పేటెంట్లు ఉంటాయి. పేటెంట్ అంటే ఎవరైతే కొత్తగా కనిపెట్టారో వాళ్ళ పేరుతో అది రికార్డ్ చేస్తారు. అలాంటివి 1000 ఉన్నాయి. ఆ ఇచ్చిన వాళ్ళ అమ్మకి ఇచ్చిన లెటరు, అమ్మ చనిపోయాక అంటే అబ్బా పెట్లు అన్ని తీసేసి చూసుకుంటూ ఉంటే, అప్పుడు నేను అమెరికాలో పెద్ద సైంటిస్ట్, ఇంటికి వెళ్ళాక ఆ డబ్బాలు తీస్తే కనపడింది ఆ కాగితం ముక్క. ఏముందంటే, మీ అబ్బాయి బడుద్దాయి, వీడికి ఏమి చెప్పలేం, వీడికి ఏమి అర్థం చేసుకోలేడు, ఇంటికి తీసుకుపోయి ఏదో పని చేయించుకో, బళ్ళు అనవసరం అని చెప్పి రాశారు. అంటే టీచర్లు కూడా గుర్తించి చెప్పలేని జ్ఞానాన్ని తల్లి చెప్పింది. ఆ తల్లులు హీరోలు కదా, అలాంటి హీరోని. అలాగే చాలా తక్కువ వయసులో ఆవిడకి పెళ్ళి అయిపోయింది. భర్త నువ్వు చదువుకో అన్నాడు, నేను చెప్తానన్నాడు. నాకు చదివింది అంతే, బాదు నేర్చుకున్నాను, నేర్చుకో. భర్త అడుగుజాడ జీవితాంతం నడిచింది. భర్త చనిపోయి కూడా ఆయన అనుశీలనం సత్యశోధన సమితిని పెట్టాడు. అంటే దీన్ని గట్టిగా నమ్మకూడదు. నేను ప్రశ్న వేస్తాను, పాము పాలు తాగుతుందా? తాగుతుందా అన్న వాళ్ళు ఎవరైనా చేయొద్దండి, తాగదు అన్న వాళ్ళు చేయొద్దండి. పాము పాలు తాగదు, 2 డౌటే మీ అందరికీ, 2 డౌటే. ఎందుకని సినిమాల్లో, టీవీలు నిండా మన ఎవరి చుట్టూ పాము పాలు తాగుతుందని, నాగుల చవితికి పొట్లో పాలు అవుతున్నారు, తాగుతుందేమో కదా అని ఒక డౌట్. మరి బడిలోనేమో పాము పాలు తాగదో, పగ పట్టదో, చెవులు లేవు, చెవులు ఉండవు అని బడిలో చెప్పారు. ఏం నమ్మాలి అనేది డౌట్లోనే మీరు అవసరం ఏంటి చేయట్లేదు. అట్లా అంటే మనం జ్ఞానాన్ని నమ్మడం లేదు. జ్ఞానాన్ని మార్పుల కోసం చదవకూడదు, జ్ఞానాన్ని జ్ఞానంలాగా బుర్ర ఎక్కించుకోవాలి. అది ఆవిడ చెప్పిన విషయం, భర్త చెప్పిన విషయం. పాము పాలు తాగదు, సింపుల్. మన నాలుగు ఎలా ఉంటుంది? చీరు ఉంటుందా, ఒట్టిగా ఉంటుందా? మరి పాముకి ఎలా ఉంటుంది? మరి 2గా ఉన్న పాము పాలు ఎలా తాగుతుంది? కామన్ సెన్స్ కదా. మరి పాము తాగుతుందని చెప్పడం అంటే మనందరూ బొర్రలేండా ఆ సినిమాల వాళ్ళు, ఆ టీవీ వాళ్ళు, మన పెద్దలు అజ్ఞానాన్ని ఎక్కి చేస్తున్నట్టే కదా, అవునా కదా? రెండవది, పాముకి చివరి ఉండవు, పాము గుడ్లు తిండవు, పాము గుడ్లు తినవు. ఏ తింటాయి? పురుగులు తింటాయి, కెమికల్ తింటాయి. అంతేగాని మనకి ఇష్టమైన తినటం తాగుతుందని మన దానికి అడ్డి చేయడం, మనందరికీ ఒక లక్షణం ఉంటాయి.
మనకు లేనిది ఎవరికో ఉందని అనుకుని వాళ్ళని పూజిస్తాం, వాళ్ళే గౌరవిస్తాం, ఏవైనా వాళ్ళే చేయాలి, మన వల్ల అవ్వదని. ఇది పరాయీకరణ అంటాం. ఈ పరాయీకరణ కరెక్ట్ కాదని చెప్పాడు దంపతులు. ఇప్పుడు 4 సంవత్సరాల్లో 52 స్కూళ్ళు పెట్టారు.